తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 9 పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ డిస్మిస్ అయింది. ఈ అంశాన్ని ముందుగా తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు పిటిషనర్కు సూచించింది. ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వంగ గోపాల్ రెడ్డి ఈ రిజర్వేషన్ల జీవోను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తన వాదనలో కీలక అంశాలను ప్రస్తావించారు. ఇక బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయగా ఇప్పటికే ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయన్నారు. ఈ మొత్తం రిజర్వేషన్లు కలిపితే 67%కి చేరుతాయని, ఇది ముమ్మాటికి 50% పరిమితిని మించి ఉంటుందని గోపాల్ రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. అంతేకాకుండా ఈ రిజర్వేషన్లను పంచాయతీరాజ్ ఎలక్షన్స్కి, పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కి విరుద్ధమని, ప్రాథమిక హక్కులకు భంగం కల్పిస్తాయని ఆయన వాదించారు. ఈ జీవోపై అంతకుముందు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందని అన్నారు. ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని, కాబట్టి అత్యవసరంగా జోక్యం చేసుకొని జీవో అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అయితే అత్యున్నత న్యాయస్థానం ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. హైకోర్టులో పిటిషన్ విచారణకు ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టులో స్టే ఇవ్వకపోతే ఇక్కడకు వస్తారా అని నిలదీసింది. ఈ అంశంపై ముందుగా హైకోర్టులో విచారణ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు పిటిషన్ డిస్మిస్ చేయడంతో పిటిషనర్ తరపు లాయర్ తన పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో బీసీ రిజర్వేషన్ల అంశంపై తుది తీర్పు కోసం తెలంగాణ హైకోర్టు విచారణ కీలకం కానుంది. ఈ నెల 8న ఈ అంశంపై విచారణ జరగనుండగా తాజాగా ఆర్ కృష్ణయ్య, మాజీ ఐఏఎస్ చిరంజీవులు ఇంప్లీట్ పిటిషన్ను దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలుపుతూ వారు హైకోర్టులో ఈ పిటిషన్లు దాఖలు చేయగా అవి కూడా ఈ నెల 8న విచారణకు రానున్నాయి.